నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం వైఎస్ వివేక నీకు సరితూగే సారథి లేరి పులివెందుల్లో అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తండ్రి అయినటువంటి వైఎస్ రాజారెడ్డి, ఆ తర్వాత మూడవ వ్యక్తి పులివెందుల రాజకీయాన్ని, కడప జిల్లా రాజకీయాన్ని శాసించింది దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి. వివేకానందరెడ్డి రాజకీయం వేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయం వేరు, వైఎస్ రాజారెడ్డి రాజకీయం వేరు. పులివెందుల్లో రాజారెడ్డి రాజకీయానికి అప్పటి పరిస్థితుల ప్రకారం సరి తూగుతుంది, సరి తూగింది కూడా. అప్పటి మాట, రాజారెడ్డి మాట చెల్లుబాటు అయ్యింది. కానీ ఆ రాజారెడ్డి నాయకుడిగా ఎదగడానికి ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి, అటు తర్వాత రాజారెడ్డి కుమారుడైనటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన రాజకీయంగా ముందుకు రావడానికి, ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు రావడానికి, కడప జిల్లాలో ఎంపీ కావడానికి, అటు తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చలాయించడానికి కారణం వైఎస్ వివేకానందరెడ్డి. ఈ వివేకానందరెడ్డి ఉన్నంత వరకు పులివెందుల రాజకీయం కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయం కానీ, అటు తర్వాత కడప జిల్లా రాజకీయం కానీ బ్రహ్మాండమైన రాజకీయం నడిచింది. కారణం తెలుసా? వివేకానందరెడ్డి అంత ఓపిక, వివేకానందరెడ్డి అంత చనువు, వివేకానందరెడ్డి అంత మనశ్శాంతిగా తిరిగే నాయకుడు. అటు తర్వాత పేద లేదు, సాదా లేదు, మధ్య తరగతి కుటుంబం లేదు, కులం లేదు, మతం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, అందరి ముందర సమాధానం చెప్పి న్యాయం చేసే ఒకే ఒక వ్యక్తి పులివెందుల్లో వైఎస్ వివేకానందరెడ్డి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి, రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి, ఎప్పుడో వారానికో నెలకు ఒక్కసారి పులివెందులకు వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వివేకానందరెడ్డి పులివెందుల్లో ఉండి మొత్తం రాజకీయాన్ని సెటిలైట్ చేసేవాడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు. టీ బంకుల వద్ద టీ తాగుతాడు, అతని గన్మెన్ ఇచ్చినా కూడా గన్మెన్ వద్దంటాడు, నాకు గన్మెన్నే వద్దు, నేను ఒక్కనే ఒంటరిగా తిరుగుతా అంటాడు. మనుషుల్లో మమేకమవుతాడు. టీ షాపుల వద్ద చర్చలు కొనసాగిస్తాడు. వారానికి ఒకసారి సమస్యలు ఉంటే కడప జిల్లాకు వెళ్ళి కలెక్టర్లతో కానీ, జిల్లా అధికారులతో కానీ మాట్లాడే పరిస్థితి వివేకానందరెడ్డికి ఉంది. వారానికి ఒకసారి కేటాయిస్తాడు. ఆ వారానికి ఒకసారి కేటాయించినట్టు ఆయన ఒక్కడే ఆ సమస్యలకు సంబంధించిన వారిని కడపకు రమ్మని, లేదా అతని కారులో పిలిపించుకొని వెళ్ళి సమస్యలు తీర్చేవాడు వివేకానందరెడ్డి. ఆ విధంగా వివేకానందరెడ్డి ఉన్నందువల్ల మనశ్శాంతిగా రాష్ట్ర రాజకీయాలు నడిపేవాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజారెడ్డి కూడా అంతే. తన అనుచర గణంతో ఆ తర్వాత మహించిన పరిస్థితి, కోడూరుకు వెళ్ళే పరిస్థితి, అటువంటి పరిస్థితులలో పులివెందుల రాజకీయాన్ని సెటిలైట్ చేసే వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి. మొత్తం తండ్రి రాజకీయాన్ని, తన అన్న అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాన్ని తన భుజస్కంధాల మీద మోసిన భీముడు లాంటి భీమ మనసు ఉన్నటువంటి భీకరమైన, బయటికి కనిపించడు, భీకరమైన రాజకీయం చేసిన వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి. ఎన్నికలు వస్తే, ఎన్నికల సమయం ఉంటే మొత్తం అంతా కూడా నియోజకవర్గం అంతా తిరిగి, రేయింబగులు తిరిగి, నిద్రాహారాలు మారి ప్రతి నాయకుడిని కలిసి, ప్రతి మండల నాయకుడిని కలిసి, ప్రతి కార్యకర్తను కలిసి, ప్రతి పేద వ్యక్తిని కలిసి రాజకీయం చేసిన వ్యక్తి ఎవరు అంటే వైఎస్ వివేకానందరెడ్డి. అటువంటి వివేకానందరెడ్డి జరిపిన రాజకీయం రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, జిల్లాల ఎంపీల వరకు, పులివెందుల అంటే శాసించే వరకు వెళ్ళింది అంటే అది రాజారెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి కాదు, వైఎస్ వివేకానందరెడ్డి ఓపిక, చొరవ,
ఈ రాజకీయం చేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి. అటువంటి రెడ్డి పులివెందుల్లో లేకపోవడం, మొత్తం అంతా కూడా కుటుంబం అస్తావ్యస్తం కావడం, కార్యకర్తలు చెదరదారిపోవడం, పెద్ద పెద్ద నాయకులు తలా ఒక దారి చూసుకోవడం, ప్రస్తుతం ఆ వైఎస్ కుటుంబీకుల రాజకీయం రాను రాను రంగుల రాట్ల రాజకీయం అయిపోయింది. ఆ విధమైన పరిస్థితి రావడానికి కారణం వివేకానంద రెడ్డి లేని లోటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాన్ని శాసించాడు మొత్తం వివేకానంద రెడ్డి ఎంపీ పదవి కోసం, వివేకానంద రెడ్డి ఎంపీని దించేందుకోసం కుటుంబ వ్యవస్థ కుళ్ళు రాజకీయం చేసినట్టు పులివెందుల్లో పెద్ద దుమారం సమాచారం. ఆయన్ను దూరం చేసుకున్నందువల్ల, ఆయన ఎంపీ లేకపోవడం వల్ల రాజకీయం అట్నుంచే స్టార్ట్ ప్రారంభమయ్యింది దిగజారుడు రాజకీయం. ఆ దిగజారుడు రాజకీయం జరిగి సర్దుకో వైఎస్ వివేక అని ఆయన ప్రాణానికే ముప్పు తెచ్చి సరిపెట్టారు. వీళ్ళే పెద్ద సరిలేని రాజకీయం చేయాలి అనుకున్నారు. సరిలేదు, ఏమీ లేదు, అంతా హరి అనే రాజకీయం ప్రస్తుతం చోటు చేసుకుంటున్నట్టు ఎక్కడ చూసినా వివేకానంద రెడ్డి గురించే చర్చ జరగడం. ఏ రాజకీయ పరిస్థితులు వచ్చినా, ఏ రాజకీయ స్థితిగతులు వచ్చినా వివేకానంద రెడ్డి పులివెందుల్లో లేని లోటు స్పష్టంగా కనపడుతుంది అని వీధి గొంది, టౌను, మండలం, పల్లె ఎక్కడికి వెళ్ళినా ఇదే చర్చించుకుంటారు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయం, వైఎస్ వివేకానంద రెడ్డి చతురత, వైఎస్ వివేకానంద రెడ్డి ఓపిక, వైఎస్ వివేకానంద రెడ్డి సాధ్య చెప్పే రాజకీయం, వైఎస్ వివేకానంద రెడ్డి పేదల్లోకి వెళ్ళి టీ బంకులుగా కూర్చొని తాగే రాజకీయవేత్త, వివేకానికి సరితూగే రాజకీయవేత్త పులివెందుల్లో ఎక్కడా అనేది ఇది. రాజకీయం వచ్చే కొద్దీ, ఎన్నికలు వచ్చే సమయాన ఒక్కసారైనా వివేకానంద రెడ్డిని పులివెందుల్లో తలుచుకొని నాయకుడు లేరు, కార్యకర్తలు లేరు, ఓటర్లు లేరు, పేదలు లేరు, పెద్దవారు లేరు, మధ్యతరగతి లేదు. అందరూ కూడా పులివెందుల్లో చర్చించుకునేది వైఎస్ వివేకానంద రెడ్డి లేని లోటు. నేను ఇది ఎందుకు చెప్పుకొస్తూ ఉన్నాను అంటే, ప్రతి ఎన్నికల్లో, ప్రతి సమయంలో, ప్రతి రాజకీయ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, రాజకీయ సంఘటనలు జరిగినప్పుడు, రాజకీయ ఉత్ప్రేరకాలు జరిగినప్పుడు, రాజకీయ చర్చలు జరిగినప్పుడు వివేకానంద రెడ్డి గురించి, చనిపోయిన వివేకానంద రెడ్డి గురించి, ఆయన సానుభూతి, ఆయన మీద ఉండే సానుభూతిని చర్చించుకునే మొదటి వ్యక్తి పులివెందుల్లో ఎవరు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డి చనిపోయాడు అనుకుంటున్నారు, చనిపోలేదు. రాజారెడ్డి రాజకీయం గుర్తుంటుంది, రాజశేఖర్ రెడ్డి రాజకీయం గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయం గుర్తు ఉంటుంది. ఆ వెనకాల వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నాడు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.